వరంగల్లోని ఓ శ్మశాన వాటికలో కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించిన తర్వాత అటువైపుగా భద్రకాళి ఆలయాన్ని సందర్శించేందుకు పాదయాత్రగా వెళ్తున్నారు లేడీ అఘోరి. తనని చూసేందుకు వరంగల్లో తను పాదయాత్ర కొనసాగినంత సేపు ఇంకా కూడా పాదయాత్ర కొనసాగుతూనే ఉంది. తను పాదయాత్ర చేస్తున్న క్రమంలో చాలా మంది జనం తనని చూసేందుకు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కొంత అక్కడ హై టెన్షన్ వాతావరణం చెప్పొచ్చు. ఎందుకంటే బేసిక్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా లేడీ అఘోరి గురించే చర్చ జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది జనం కూడా లేడీ అఘోరికి సంబంధించి కొంత జనావాసాల్లో మామూలుగా తిరిగేటువంటి వ్యక్తిలా కాకుండా కొంత వింతగా ఉన్న నేపథ్యంలో తనని చూసేందుకు వస్తున్నారు. అయితే పాదయాత్రగా వెళ్తున్న తరుణంలో చాలా వరకు జనం తనని చూసేందుకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా తనకు కొంత భద్రత ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు ఏకంగా ఆవిడని ఎవరు ఇబ్బంది పెట్టకుండా లేదంటే ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ కొన్ని చర్యలు కూడా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. అత్యాచారాలు గోహత్యలు నివారణకే పూజలు చేశారని చెప్తున్నారు లేడీ అఘోరి. లోక కళ్యాణం సనాతన ధర్మాన్ని కాపాడుతానంటున్నారు. పోలీసులు పూజలు చేసుకొనివ్వడం లేదని అఘోరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘోరిని చూసేందుకు జనం ఎగబడుతున్నారు. సో లేడీ అఘోరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ హై టెన్షన్ నెలకొంది. ఒక హై డ్రామాకి తెరలేపుతున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా తనని చూసేందుకు జనం తండోపతండాలుగా రావడం, పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న తర్వాత కొంతవారు నవ్వినా తన వైపుగా కొంత తప్పుడుగా చూసినా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా పూజలు నిర్వహించే నేపథ్యంలో అక్కడికి జనం వస్తున్నారు కాబట్టి లేడీ అఘోరిని అడ్డుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే లేడీ అఘోరిని అడ్డుకోవడం పైన తన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి శ్మశాన వాటిక పూజ నిర్వహించిన నేపథ్యంలో లేడీ అఘోరి మాట్లాడారు. అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఆ దృశ్యాలను చూపించారు. ఆవిడేం మాట్లాడారో చూద్దాం. ఆయన ఓం నమ శివ హర మహాదేవ్ జై శ్రీ మహాకాల్ ఓం నమ శివ గురుదత్తే నమ అఘోరి కాళీ నమ. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్మశానంలో ఉన్నాను. ఇక వరంగల్ శ్మశానం ఇది వరంగల్లో ఉంది. వరంగల్ శ్మశానంలో ఉన్నాను. పూజకని వచ్చాను. ఆయన పూజకని వచ్చినా కూడా ఇక్కడ కూడా ఉండనిస్తలేరు. నా వంతు నేను పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడే ప్రజెంట్ అయితే పూజ అయితే అయిపోయింది. శ్మశానంలో పూజలు అయితే నిర్వహించుకున్నాను. లోక కళ్యాణం గురించి చూడొచ్చు. ఇదంతా శ్మశానము. ఈ శ్మశానంలో ఇప్పుడే పూజలు నిర్వహించుకున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణంకు గోహత్య ఆపడానికి ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి. ఆడపిల్లలని రేపులు జరుగుతున్నాయి. వీటిని ఆపడానికి నా వంతు నేను పూజ చేసుకున్నాను. ఇక్కడైతే పూజ నిర్వహించుకొని వెళ్తున్నాను. ఓం నమ శివ హర మహాదేవ్ జై శ్రీ మహాకాల్. వాళ్ళందరూ పోలీసులు. నా వంతు నేనైతే పూజ చేసుకొని అయితే వెళ్తున్నాను. హర మహాదేవ్. ఇది వరంగల్ శ్మశానం. వరంగల్ శ్మశానంలో మధ్యాహ్నం టైంలో పూజ నిర్వహించుకున్నాం. చూడొచ్చు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. వరంగల్లోని శ్మశానంలో తాను పూజ చేసుకున్నట్టుగా ఒక వీడియో కూడా రికార్డ్ చేసింది. పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తనని చూసేందుకు వస్తున్నారు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ జనం గుమికూడిన నేపథ్యంలో ఇబ్బంది తలెత్తాయో ఏదైనా ఇక్కడ ఇబ్బంది కలిగే అవకాశం ఉందేమో, లేదంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున గుమికూడారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, శ్మశానంలో పూజ నిర్వహిస్తున్నాను. శ్మశానంలో పూజ నిర్వహించిన తర్వాత లోక కళ్యాణం కోసం, ఆడవారిపై జరిగేటువంటి అత్యాచారాలు ఆపడం కోసం, ఆ లోక కళ్యాణం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం పూజలు నిర్వహిస్తున్నానని చెప్తున్నారు. ఇక్కడ ఒక అనుమానం ఏంటంటే తను కావాలనే సోషల్ మీడియా లివేట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే అసలు ఏం అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతోంది. ఎక్కడ చూసినా కూడా ఒక హై డ్రామానే క్రియేట్ అవుతోంది. ఇన్ఫాక్ట్ తన మాటల్లోనే విన్నాం మనం. పూజలు చేయడం వల్ల ఇవన్నీ ఆగుతాయా? ఖచ్చితంగా మరో ఇప్పటికే అఘోరి మాత నిన్న హైదరాబాదు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యక్షమైంది. మరి ఈ రోజు చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీఏ ఒక పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశానంలో మధ్యాహ్నం సమయంలో ప్రత్యేక పూజలు చేసినా అని చెప్పి మనకి ఇప్పటికే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ జనాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఇటు పోలీసులు ఇటు స్థానికులు చేరుకోవడంతో ఆమె ప్రశాంతత కోల్పోతుందని చెప్పి ఇప్పటికే అఘోరి మాత చెప్పడం. అక్కడి నుంచి నేరుగా అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి కాలినడకన పాదయాత్రగా వెళ్తున్నట్టు సమాచారం. ఎందుకంటే వెహికల్ ఉంటే అందరూ చుట్టుముట్టి అంటే స్థానికులు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఆమెకు సస్యమైనట్టు బయటికి వెళ్ళొద్దని చెప్పి ఇప్పటికీ ఆంక్షలు విధించినా కూడా అఘోరి మాత
పోలీసుల మాటలు కూడా వినకుండా ఇప్పటికే భద్రకాళి టెంపుల్కు అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రస్తుతం కాలినడకన బయలుదేరిన పరిస్థితి ఉంది. నేరుగా అక్కడికి భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత రాత్రి సమయంలో మళ్ళీ హైదరాబాద్కు చేరుకునే అవకాశం ఉందని చెప్తుంది. ఎందుకంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఇటువంటి పూజలు చేస్తే నాకు సనాతన ధర్మానికి ఈ జరుగుతున్నట్టు అన్యాయాన్ని అరికట్టచ్చు, అదేవిధంగా ఈ యొక్క అఘాయిత్యాలు జరుగుతున్నాయి వాటిని కూడా అరికట్టే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికే అఘోరి మాత కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ మహేష్, అంటాను ఎక్కడికి వెళ్ళినా కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్తోంది. సో నిజంగా పోలీసులను అడ్డుకుంటున్నారా, లేదంటే అక్కడ జనం వస్తున్నారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కొంత అక్కడ రక్షణ కల్పిస్తున్నారా, అసలు ఏం జరుగుతోంది? అంటే గతంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు హెచ్చరికలు జారీ చేసి నీ దమ్ముంటే నన్ను పట్టుకోండి, నన్ను అడ్డుకోండి అని చెప్పి ప్రధానంగా ఈ యొక్క అఘోరి మాత చెప్తున్న పరిస్థితిని బట్టి మనం చూసాం. కానీ అంటే నేరుగా అక్కడికి ఉన్నటువంటి స్థానికులు గుమిగూడడంతో ఈ యొక్క లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్పి నేరుగా అక్కడికి పోలీసులు చేరుకున్న పరిస్థితి ఉంది. ఏది ఏమంటే తన సంకల్పానికి ఎవరు అడ్డొచ్చినా కూడా నేను ససేమిరా అంటూ ఖచ్చితంగా నా సంకల్పం పూర్తయ్యేంత వరకు ముందుకెళ్తా అని చెప్పి అఘోరి మాత ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. ఏది ఏమంటే పోలీసులకు ఒక మెంటల్ టెన్షన్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఘోరి మాత ఎక్కడికి వస్తుంది, ఎక్కడికి పోతుందని చెప్పి పోలీసులకు కూడా అంతు చిక్కకుండా ఎక్కడ దొరికితే అక్కడ ఆమె ప్రత్యక్షమైన పరిస్థితి మనం చూసాం. మనోజ్ ఇప్పటికీ అఘోరి మాత అక్కడి నుంచి నేరుగా శ్మశానం నుండి భద్రకాళి టెంపుల్ కు చేరుకొని అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. మనోజ్ రైట్, సో ప్రజెంట్ వరంగల్లో తను పాదయాత్ర కూడా చేస్తోంది, భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం అంటున్నారు. సో ఈ పాదయాత్ర ఎట్లా కొనసాగుతోంది, జనం కూడా పెద్ద ఎత్తున తను చూడడానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ముఖ్యంగా తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చోట శంషాబాద్ చూసి తను జనం చూసి నవ్వుతున్నారు అని చెప్పి కొంత నిరసన వ్యక్తం చేసింది, కొంత ఆగ్రహానికి గురైంది. సో ఈ క్రమంలో ఏ రకంగా జరుగుతుంది తన పాదయాత్ర? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఈ యొక్క అఘోరి మాత నన్ను ఇప్పటికే ప్రస్తుతం ఆమె చూసుకున్న పరిస్థితి చూసుకున్నట్టయితే గతంలో నన్ను ఎవరు నమ్మద్దు, నేను చేసుకునే సంకల్పం నాది గొప్పది, నా కార్యక్రమం నేను చేస్తాను తప్ప నా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసినా కూడా భక్తులు తండోపతండాలుగా అఘోరి మాత దగ్గరికి చేరుకొని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నాకు ఇటువంటి ఇబ్బందులు చేయకుండా మీరు ఉండాలని చెప్పి స్థానికంగా ఉన్న అఘోరి మాత ఇటు పోలీసులకు కావచ్చు స్థానికులకు చెప్పినా కూడా ససేమిరా అంటూ అఘోరి మాతను చుట్టుముట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనా బట్టి తన సంకల్పాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్తా ఖచ్చితంగా భద్రకాళి టెంపుల్ కు పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్తూ ఈ యొక్క దర్శనం చేసుకున్న తర్వాత నాకు యొక్క కార్యాచరణ కూడా ప్రకటిస్తా, అంటే నేను ఎటు వెళ్తా ఏందనే తర్వాత కార్యాచరణ ప్రకటిస్తా అని చెప్పి ఇప్పటికే అఘోరి మాత చెప్తుంది. మనోజ్ రైట్ మహేష్, సో మొత్తం మీద లేడీ అఘోరి వరంగల్లో ప్రత్యక్షమయ్యారు. వరంగల్లోని ఒక శ్మశానంలో కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు ఆవిడ. ఆ తర్వాత అక్కడి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు కూడా పాదయాత్రగా బయలుదేరారు. సో కొంత తన చుట్టూ జనం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. సో పోలీసు అడ్డుకున్నారన్నట్టుగా లేడీ అఘోరి చెప్తోంది. కానీ పోలీసులు అక్కడ కొంత ఆవిడని చూసేందుకు జనం వస్తున్నారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ఎవరు ఇబ్బంది పడకుండా అక్కడికి వచ్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా లేడీ అఘోరి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఒక హై టెన్షన్, ఒక హై డ్రామా చోటు చేసుకుంటుంది. మరి లేడీ అఘోరి వరంగల్లో అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్ రాబోతున్నారట. మరి హైదరాబాద్లో ఎటువంటి విధంగా తన యొక్క పర్యటన ఉండబోతోంది, మరి ఇక్కడ ఎటువంటి ఒక సంచలనాలకి హై టెన్షన్ క్రియేట్ చేయబోతోంది అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరొకసారి చూద్దాం వరంగల్లో తన శ్మశానంలో పూజ నిర్వహించిన తర్వాత ఆవిడ ఏం మాట్లాడారు ఏంటనేది. ఓం నమ శివాయ హర మహాదేవ్ జై శ్రీ మహాకాల్ ఓం నమ శివాయ గురుదత్తే నమ అఘోరి కాళీ నమ. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్మశానంలో ఉన్నాను. ఇక వరంగల్ శ్మశానం ఇది వరంగల్లో ఉంది. వరంగల్ శ్మశానంలో ఉన్నాను. పూజకని వచ్చాను. అయినా పూజకని వచ్చినా కూడా ఇక్కడ కూడా ఉండనిస్తలేరు. నా వంతు నేను పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడే ప్రజెంట్ అయితే పూజ అయితే అయిపోయింది. శ్మశానంలో పూజలు అయితే నిర్వహించుకున్నాను. లోక కళ్యాణం గురించి చూడొచ్చు, ఇదంతా శ్మశానము. ఈ శ్మశానంలో ఇప్పుడే పూజలు నిర్వహించుకున్నాను. కార్తీక పౌర్ణమి సందర్భంగా లోక కళ్యాణంకు గోహత్య ఆపడానికి ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, ఆడపిల్లలని రేపులు జరుగుతున్నాయి. వీటిని ఆపడానికి నా వంతు నేను పూజ చేసుకున్నాను. ఇక్కడైతే పూజ నిర్వహించుకొని వెళ్తున్నాను. ఓం నమ శివాయ హర మహాదేవ్ జై శ్రీ మహాకాల్. వాళ్ళందరూ పోలీసులు